నిన్ననే మన విదేశాంగ శాఖ చెప్పింది, పాకిస్తాన్ ఒక డబుల్ గేమ్ ఆడుతోంది. ఓ పక్కన వైమానిక దాడులు, డ్రోన్ల దాడులు చేస్తోంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎయిర్ స్పేస్ అట్లాగే ఉంచారు. లాహోర్, కరాచీ మధ్యన కార్యకలాపాలు సాగిస్తున్నారు. కమర్షియల్ ఫ్లైట్స్ అవి కూడా నడుస్తున్నాయి. అంటే ప్రజల ప్రాణాలు తీస్తున్నా సరే వాళ్ళకేం పట్టట్లేదు. యాజ్ ఫర్ నామ్స్ నువ్వు అటాక్ వేరే దేశం మీదకి చేస్తే, అది త్రూ డ్రోన్స్ ద్వారా కావచ్చు, ఫ్లైట్స్ ద్వారా కావచ్చు, చేసినప్పుడు అది ఆటోమేటిక్ రిటాలియేషన్ ఉంటుంది. అప్పుడు అది దృష్టిలో పెట్టుకుని అది చేసేటటువంటి వాళ్ళు సహజంగా వాళ్ళ ఎయిర్ స్పేస్ మూసేస్తారు. కానీ ఎయిర్ స్పేస్ మూసివేయకుండా వీళ్ళు చేస్తున్నారంటే, భారత్ రిటాలియేషన్ అటాక్ కనుక చేస్తే వాళ్ళ పౌర విమానాలు పోతాయి. అంటే ప్రజల ప్రాణాలని అడ్డం పెట్టుకుని, ప్రజల్ని షీల్డ్గా వాడుకుని ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోంది అన్నటువంటిది భారత విదేశాంగ శాఖ నేను చెప్పింది. అంటే వాళ్ళ లూప్ హోల్స్నే ఎక్స్పోజ్ చేస్తారు. అదే ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఈ పూట పాకిస్తాన్ ఎయిర్ అటాక్స్కి దిగుతా కంప్లీట్గా భారతదేశం వైపుకి వస్తుంది. వాళ్ళ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసేసింది. అంటే ఇక పౌర విమానాలన్నీ కూడా రద్దు అనమాట. అట్ ద సేమ్ టైం మన మీద అటాక్కి ప్రయత్నిస్తుంది. వివిధ ప్రాంతాల్లో పంజాబ్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఇతర మన ఎయిర్ బేస్ని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మనం దానికి తిప్పికొట్టేటటువంటి పని ఆటోమేటిక్గా చేస్తున్నాం.